శాంతంగా ఉండి పూజలు అందుకుంటారు. రాజరాజేశ్వరి మాత లాస్ట్ చీర రాజరాజేశ్వరి మాత 10,116 రూపాయలు లాస్ట్ చీర. 20,000 తిరుపతి సిరిసవాడ తిరుపతి 20,000 సిరిసవాడ తిరుపతి. ముగ్గురు లక్ష్మణాచారి కూడా 20,000. 21,000 సిరిసవాడ తిరుపతి. 22,000 గంటు సురేష్ గారు. 23,000 సిరిసవాడ తిరుపతి. 24,000 గంటు సురేష్ గారు. 25,000 ముగ్గురోజు లక్ష్మణాచారి. 26,000 ముగ్గురోజు లక్ష్మణాచారి. మురుపోతు లక్ష్మణాచారి గత 11 సంవత్సరాలుగా దీక్షలో ఉంటూ దేవి నవరాత్రుల ముందు నడుపుతున్న వ్యక్తి ముగ్గురోజు లక్ష్మణాచారి గారు 26,000 రూపాయలు. రాజరాజేశ్వరి మాత చీర 26,000 రూపాయలు లాస్ట్ చీర. చీరలు లేవుగా. 30,000 రూపాయలు సురకారపు కాటము. సురకారపు కాటమే గౌడ్ సన్నా దుర్గయ్య 30,000 రూపాయలు. రాజరాజేశ్వరి మాత చీర సురకారపు కాటమయ్య గౌడ్ సన్నా దుర్గయ్య 30,000 రూపాయలు. రాజరాజేశ్వరి మాత చీర చివరి చీర. సురకారపు కాటమయ్య గౌడ్ సన్నా దుర్గయ్య గారు రాజరాజేశ్వరి మాత చీర 30,000 లాస్ట్ చీర. చీర లేవిగా కలుషం ఒకటే ఉంది. 30,000 రూపాయలు. సురకారపు కాటమయ్య గౌడ్ సన్నా దుర్గయ్య ఒకటోసారి 30,000. ఒకటోసారి 30,000. అమ్మవారి యొక్క సురకారపు కాటమయ్య గౌడ్ సన్నా దుర్గయ్య 30,000 రూపాయలు. రాజరాజేశ్వరి మాత చీర రాజరాజేశ్వరి మాత చీర సురకారపు కాటమయ్య గౌడ్ సన్నా దుర్గయ్య గౌడ్ 30,000 చివరి చీర. ఏక్బార్ ఒకటోసారి. రెండోసారి సురకారపు కాటమయ్య గౌడ్ సన్నా దుర్గయ్య రాజరాజేశ్వరి మాత చీర 30,000 రెండోసారి. మూడోసారి జై బలో దుర్గా భవాని మాతాకి. సురకారపు ఫ్యామిలీ వచ్చి చీరలు అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజరాజేశ్వరి మాత చీర కొనుగోలపల్లి బ్రదర్స్ కూడా రావాలి. కొనుగోలపల్లి జగ్గయ్య శేఖర్ దగ్గర వచ్చి మీకు అమ్మవారి చీరలు ఇచ్చుకోవాల్సి కోరుతున్నాం. 30,000. సురకారపు కాటమయ్య గౌడ్ సన్నా దుర్గయ్య చివరి చీర రాజరాజేశ్వరి మాత చీరని అమ్మవారి యొక్క బలము, అమ్మవారి యొక్క ఆర్కపల్లి గ్రామ ప్రజల మీద ఉన్నటువంటి అమ్మవారి ప్రేమ, ఇవన్నీ చూసి వచ్చే సంవత్సరానికి ఏం చేయాలి, మనము ఎట్లా చేయాలనే ఆలోచనతోటి ముర్పోజు బ్రదర్స్ ఇప్పుడే వారు నెక్స్ట్ ఇయర్ అన్న మేము అన్నదానం కూడా అమ్మవారి సమక్షంలో అన్నదాన కార్యక్రమాన్ని పెడతామంటారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనం అందరము పైన ఉన్నోళ్ళు కింద ఉన్నోళ్ళు అందరూ కూడా ఒకసారి పెద్ద ఎత్తున సపోర్ట్లు ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. కుట్ల ఇంకా 5-6 చెప్పిర్రు, వారు డ్రా చేయవలసి ఉంటే మళ్ళీ వారు తప్పులు చేస్తున్నారు. మునుకుంట బ్రదర్స్ ఉండరు, మరి చెప్పమంటాం. మునుకుంట బ్రదర్స్ వచ్చే సంవత్సరం వాళ్ళు అమ్మవారి యొక్క విగ్రహాన్ని వారు ఇప్పించడం జరుగుతుంది. వారు ఇప్పుడే ఒప్పుకోవడం, వారికి కూడా ఒకసారి మనం అందరం కూడా సప్పట్లతోటి వారందరికీ మునుకుంట బ్రదర్స్ అదేవిధంగా శివసాయి వీరు 5 కలిసి ఉత్సవ విగ్రహాన్ని ఇప్పిస్తామని చెప్పి చెప్పు. ఇప్పుడు పేరు చెప్పు. బండ రాకేష్ సన్నాప్ సత్య గారు మహాచండి చీరని దుర్గాదేవి చీరని కైవాసం చేసుకున్నారు. వారికి ఇప్పుడే అందించడం జరుగుతుంది. పేరు చెప్పు.
సౌండ్ చేయాలి మేము మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాము ఇచ్చేటప్పుడు మా దిక్కు మీరు జూలు పెట్టుకుంటే కూర్చోకూడదు. బండ రాకేష్ సన్నా 28,500 రూపాయలు కైవసం చేసుకున్నారు. వారికి చీర అందిస్తున్నటువంటి వారు సిరిసవాడ రాకేష్, గణేష్, తిరుపతి వీరు ముగ్గురు వారికి చీర అందించడం జరుగుతుంది. వారికి ఆ యొక్క చీర కొన్న రాకేష్ గారికి ఆ యొక్క దుర్గామాత ఆశీస్సులు ఉండుగాక. రాజేశ్వరి మాత చీర సురంగారపు ఘాటమేడు. అన్నదానము ఒక్కరే ప్రకటించిరని 9 రోజులు ఉంటుంది కాబట్టి ఎవరైనా ప్రకటించవచ్చు. నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టచ్చు. కాటానికి అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి చీర వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కమిటీ అందజేస్తున్నాము. సురకారపు కాటమేడు బాబీ వేదికపైకి వచ్చి చీరని కూడా అందజేయవలసిన కోరుతున్నాం. ఇద్దరు రండి, మీ ఇద్దరు రండి. లక్ష్మణారెడ్డి గారు, రామరెడ్డి గారు వచ్చి ఈ యొక్క చీరను అందించవలసిందిగా కోరుతున్నాము. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వారికి అనుకోకుండా వారి ఇంట్లో ఒక కార్యక్రమాన్ని నిమిత్తం వారు నిర్వహించలేకపోయారు. నెక్స్ట్ ఇయర్ వారు అమ్మవారి యొక్క ప్రాంగణంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని వారు వచ్చే సంవత్సరము నిర్వహిస్తారని వారు కమిటీకి చెప్పడం జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ యొక్క దుర్గాదేవి దీవించునుగాక. ఆదిమల్ల, గిరి, తిరుపతి వారి కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి యొక్క సన్నిధానం దగ్గర నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరము అన్నదాన కార్యక్రమము, అన్నప్రసాద కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క దుర్గాదేవి ఆశీస్సులు ఉండునుగాక. అమ్మవారు సాక్షాత్ అమ్మవారు కలశం ఉంది. మనము ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా కానీ ఈ కలశాన్ని ప్రతిష్ఠించే ఏ పూజ చేస్తాము. అలాంటి సాక్షాత్ అమ్మవారు కలశాన్ని వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. 10,116 రూపాయలు కలశం. 12,000 20,000 యాచారు బిక్కయ్య సన్నాప్ నారయ్య. 20,000 రూపాయలు సన్నాప్ నారయ్య. 25,000 ముగ్గురోజు యాచారపు అరవింద్ గౌడ్. 30,000 యాచారపు బిక్కయ్య సన్నాప్ నారయ్య. 30,000 యాచార సాక్షాత్ అమ్మవారు కలశాన్ని 30,000 రూపాయలు యాచారపు బిక్కయ్య సన్నాప్ నారయ్య. యాచారపు బిక్కయ్య సన్నాప్ నారయ్య కలశాన్ని 30,000. సాక్షాత్ అమ్మవారు ఈ కలశము యాచారపు బిక్కయ్య సన్నాప్ నారయ్య గారు వారి కుమారుడు షాయి మరియు సందీప్ గౌడ్ వారు తెలుగున్నప్పటి నుంచి మన సన్నిధానంలో పూజా కార్యక్రమంలో దీక్షలు. అరవింద్ గౌడ్ యాచారపు హవాన్ గౌడ్ సన్నాప్ అరవింద్ గౌడ్ 31,000. 32,000 యాచారపు నా పికే గౌడ్. 35,000 కృష్ణయ్య గౌడ్. 36,000 యాచారపు బిక్కే గౌడ్. 36,000 యాచారపు బిక్కే గౌడ్ సన్నాప్ నారయ్య. యాచారపు సాయి కుమార్ సందీప్ గౌడ్. 32,000. 36,000 37,000 యాచారపు అరవింద్ గౌడ్. 38,000 40,000 40,000 41 యాచారపు బిక్కే గౌడ్. 41,000 యాచారపు బిక్కే గౌడ్ సన్నాప్ నారయ్య. యాచారపు బిక్కే గౌడ్ సన్నాప్ నారయ్య 41,000. కలశం అమ్మవారి సాక్షాత్ అమ్మవారు. ఎవరు తీసుకున్నా అమ్మవారిని ఇంటికి తీసుకుపోయినట్టు ఉంటుంది. దుర్గాదేవి మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
ఇందులో కలుషితం ఉన్న నీటిని మన పొలాల్లో కానీ ఇంటిలో కానీ చల్లుకున్న సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ యొక్క కొబ్బరికాయని ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. 41,000 రూపాయలు, 42,000 రూపాయలు, 42 నడుస్తున్నారు. 43,000 రూపాయలు, 44,000 రూపాయలు యాచార బిక్క, 45 యాచార పరవింద్, 46 యాచార బిక్క, 46,000 రూపాయలు యాచార బిక్కయ్య, యాచారం 50,000, 50,000 యాచార పరవిందు, 51,000 యాచార బిక్కయ్య, 51,000 రూపాయలు యాచార బిక్కయ్య. వారి కుమారుడు యాచారపు సాయి గౌడ్, సందీప్ గౌడ్. 55,555 రూపాయలు, 60,000 యాచారపు బిక్కు గౌడ్, వారి కుమారుడు సాయి గౌడ్, 61 యాచారపు రవి గౌడ్, 62 యాచారపు బిక్కు గౌడ్. జై బోలో దుర్గా భవాని మాతాకి. 66,666 రూపాయలు సురకారపు సురేందర్ గౌడ్. 66,666 రూపాయలు. జై బోలో దుర్గా భవాని మాతాకి. 67,000 యాచారపు బిక్కయ్య. ఓకే, 67,000 రూపాయలు యాచార. 70,000 అరవింద్ గౌడు, 70,000 ఆన్ గౌడు, యాచారపు ఆహాన్ గౌడ్, సన్నా పరవింద్ గౌడ్, 70,000 రూపాయలు. 70,000 ఆహాన్ గౌడ్, సన్నా పరవింద్ గౌడ్, 70,000 అమ్మవారి కలశం. పాట పెరుగుతా ఉంటే కలశాన్ని పైకి చెప్తుంది మా తమ్ముడు. 70,000 రూపాయలు యాచారపు అహాన్ గౌడ్, సన్నా పరవింద్ గౌడ్, 70,000 రూపాయలు. సాక్షాత్ అమ్మవారు. 71,000 యాచారపు సాయి గౌడ్, సందీప్ గౌడ్, సన్నా బిక్కే గారు, 71,000. 75,000 రూపాయలు. 75,000 రూపాయలు యాచారపు అహాన్ గౌడ్, సన్నా పరవింద్ గౌడ్. 76,000 రూపాయలు బిక్కు, యాచారం బిక్కే. వెరీ గుడ్. 77,777 రూపాయలు సురకారపు సురేందర్ గౌడు. సురకారపు సురేందర్ గౌడ్ గారు 77,777 రూపాయలు. 77,777 రూపాయలు. సాక్షాత్ అమ్మవారు. 77,777 రూపాయలు. సురకారపు సురేందర్ గౌడ్ గారు 77,777. 77,777 రూపాయలు సురకారపు సురేందర్ గౌడు. 77,777 రూపాయలు. చాలా ఇంట్రెస్ట్ గా భక్తి. 78,000 యాచారపు బిక్కే గౌడు సాయి. 78,000. 78. ఒకటోసారి 78,000, రెండోసారి 78,000 యాచారపు బిక్కే గౌడు వారి కొడుకు సాయి. 78,000 రూపాయలు. అమ్మవారి యొక్క కలశాన్ని వారు వేలంపాటలో ముందంజలో ఉన్నారు. 78,000. సాయి సందీప్ వాళ్ళ తండ్రి యాచార బిక్కే గౌడు. 78,000. ఒకటోసారి 78,000. 79,999 రూపాయలు అరవింద్ గౌడు. 79,999 రూపాయలు. 79,900. 80,000 యాచారపు
ఒకటే రూపాయి పెరిగింది. 81,000 అంట. సారీ 81,000 సూరత్ సారీ యాచారపు బికే గౌడ్ వారి కుమారులు షాయి సందీప్. యాచారపు షాయి గౌడ్ సందీప్ గౌడ్ సన్నా బికే గారు 81,000 రూపాయలు. 85,000 యాచారపు అహన్ గౌడ్ సన్నా అరవింద్ గౌడ్. వెరీ గుడ్. 85,000 యాచారపు అహన్ గౌడ్ సన్నా అరవింద్ గౌడ్. ఒక్కసారి వేలం పాటలు వాడేటోళ్ళు ఒక్కసారి ఇక్కడ రండి. సన్నా అరవింద్ గౌడ్ 85,000 రూపాయలు. సాక్షాత్ అమ్మవారిని తోలుకపోవడానికి పోటీ పడుతున్నారు. 85,000 రూపాయలు. 85,000 రూపాయలు. యాచారపు అహన్ గౌడ్ సన్నాప్ అరవింద్ గౌడ్ సన్నాప్ యాదవ్ గౌడ్. 85,000 రూపాయలు. 85,000 రూపాయలు. యాచారపు అహన్ గౌడ్ సన్నాప్ అరవింద్ గౌడ్. ఒకటోసారి యాచారపు హాన్ గౌడు వారి తండ్రి అరవింద్ గౌడు వారు యాచారపు యాదయ్య గారి కుమారులు. 85,000 రూపాయలు. ఒకటోసారి 85,000 రూపాయలు. రెండోసారి 85,000 రూపాయలు. ఒకసారి 85,000 రూపాయలు. 85,000 రూపాయలు. యాచారపు అహన్ గౌడ్ సన్నాప్ అరవింద్ గౌడ్. 86,000 రూపాయలు. యాచారపు షాయి గౌడ్ సందీప్ సన్నాప్ బిక్కయ్య. కార్యకర్తలందరూ కూడా ఒకసారి జై బోలో దుర్గా భవాని మాతాకి. పాడేటోళ్ళని మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. జై బోలో దుర్గా భవాని మాతాకి. యాచారపు షాయి గౌడ్ సందీప్ గౌడ్ సన్నాప్ బిక్కయ్య 86,000 రూపాయలు. ఇక దుర్గా భవాని యొక్క కలశం 86,000 రూపాయలు. జై బోలో దుర్గా భవాని మాతాకి. 86,000 రూపాయలు. యాచారపు షాయి గౌడ్ సందీప్ గౌడ్ సన్నాప్ బిక్కయ్య 88,888 రూపాయలు. యాచారపు అహన్ గౌడ్ సన్నాప్ అరవింద్ గౌడ్ సన్నాప్ యాదవ్ గౌడ్. 88,888 రూపాయలు. అంటే ఎన్ని ఎనిమిదిలు వస్తాయి? 5 ఎనిమిదిలు. వెరీ గుడ్. 5 8 88,888 రూపాయలు. యాచారపు అహన్ గౌడ్ సన్నాప్ అరవింద్ గౌడ్ 89,888 రూపాయలు. ఒకటోసారి హాన్ గౌడు అరవింద్ గౌడ్ వారి తండ్రి పేరు అరవింద్ గౌడ్ తండ్రి పేరు యాదయ్య గౌడు 88,888 రూపాయలు. ఒకటోసారి రెండోసారి 88,888 రూపాయలు. 88,888 రూపాయలు. యాచారపు అహన్ గౌడ్ సన్నాప్ అరవింద్ గౌడ్ సన్నాప్ యాదవ్ గౌడ్. ఓకేనా? ఒకటోసారి యాచారపు అహన్ గౌడ్ సన్నాప్ అరవింద్ గౌడ్ 88,888 రూపాయలు. చెప్పాలి అంతే. ఆలోచించుకున్నా 88,888 రూపాయలు. యాచారపు అహన్ గౌడ్ సన్నాప్ అరవింద్ గౌడ్. ఒకటోసారి రెండోసారి మూడోసారి జై బోలో దుర్గా భవాని మాతాకి. ఈ కలశాన్ని అందరినీ యాచారపు బిక్కుగౌడు అదేవిధంగా పెద్దలు రాజు గారు వీళ్ళందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కన్ను తిరుపతి గారు మాజీ సర్పంచ్ వెంకటయ్య గారిని టోల్ తిరుపతి గారిని కన్ను రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శేఖర్ వారు దండు సురేష్ గారు కూడా దండు నరేష్ సురేష్ మాతా 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 మాతా
సాయి నిద్ర రావాల్సిందే కోరుతా ఉన్నాను. వారు కూడా కలశాన్ని మనకి అందజేయవలసిందే కోరుతా ఉన్నాం. ఆర్కపల్లి దుర్గా భవాని మాతాకి, ఆర్కపల్లి దుర్గా భవాని మాతాకి, జబలా దుర్గా మాతాకి. ఎటీనాలే కలశం భారీ ఎత్తున అమ్మవారి ఆశీస్సులతో ముందుకు వెళ్తుంది కనుక జబలా దుర్గా మాతాకి, ఆర్కపల్లి దుర్గా మాతాకి. అదేవిధంగా ఇప్పుడే అందిన వార్త, వచ్చే సంవత్సరము ఒక నిమిషం బ్యాండు, వచ్చే సంవత్సరము వచ్చినప్పుడు అమ్మవారి సన్నిధానం దగ్గర 20,000 రూపాయలు పెట్టి ఈ యొక్క చదువుకునే విద్యార్థులకు వారందరి కూడా 20,000 సంతోషం నానేకు నోరు రాదనుకుంటా, నోరు లేదనుకుంటా. బొట్టు పెట్టు, బొట్టు పెట్టు. జై దుర్గా భవాని మాతాకి. చెప్పు మరి ఏం కావాలో చెప్పు. అమ్మగారు ఏం తక్కువ అయితే చెప్పాలి. ఏం కావాలో చెప్పు, ఏం కావాలో చెప్పు. నీకేం కావాలి, నీకేం కావాలి. జబలా దుర్గా మాతాకి, ఆర్కపల్లి భవాని మాతాకి, కోట మైసమ్మకి, ఉజ్జాలమ్మకి, కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామికి, వీర హనుమాన్ కి. ఇప్పటి వరకు కూడా అమ్మవారి యొక్క శక్తి వర్ణాతీతం అని ఇప్పటి వరకు మనకు తెలిసి అమ్మవారు అంత గొప్ప కలశాన్ని ఎత్తుకున్న సోదరుడు మీరందరినీ యాచారపు దిక్కుగా ఏమైనా చిన్న పొరపాట్లు చేస్తే అమ్మవారు మనం క్షమించాలని కోరుకుంటున్నాము. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దుర్గా భవాని మాతాకి జై కాళీ, జై కాళీ, జై మాతా, జై మాత కాపాడమ్మ, కాపాడమ్మ, అమ్మవు నీవే, అమ్మవు నీవే, జై కాళీ, దేవలో దుర్గా భవాని మాతాకి. దుర్గా భవాని మాతాకి. అమ్మవారు కలిపేయాలి వాళ్ళకి. పార్వదేవతయే హర హర మహాదేవ శంభో శంకర. హౌరవరా जय बोलो दुर्गा भवानी माता की, जय बोलो दुर्गा भवानी. बिको बिको करा करा యాచారపు నారయ్య గారి కుమారులు యాచారపు బికే గౌడ్, యాచారపు కిష్టే గౌడ్ వారి ఫ్యామిలీ తరఫున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మాట్లాడడం జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ యొక్క దుర్గా భవాన్ని ఆశీర్వదించుగాక. ఈ యొక్క అమ్మవారి మండపంలో వచ్చే సంవత్సరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. యాచారపు బికే గౌడ్, యాచారపు కిష్టే గౌడ్, సన్నాప్ నారయ్య వారి ఇద్దరు అన్నదమ్ములు. జై బలో దుర్గా భవాని మాతాకి.
जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा भवानी माता की जय बोलो दुर्गा भवानी माता की సన్నా యాదవ్ గారు 8,88,888 రూపాయలకు ఈ యొక్క అమ్మవారి కలశాన్ని కైవసం చేసుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ యొక్క దుర్గా భవాని ఆశీర్వదించగాక. జై బోలో దుర్గా భవాని మాతాకి. వచ్చే సంవత్సరము ఇంత దిగ్విజయంగా నడిపించినటువంటి కాటన్ కు, సురేష్ కు, లక్ష్మణాచారికి, అదేవిధంగా మాలాధార బిగ్గు, ఉప సర్పంచ్ మాజీ సందీప్ కు, కార్తీక్, ఐశ్వరాచారి, వీరితో పాటు చిన్నప్పటి నుండి సోదరుడు తమ్ముడు కొలుకులపల్లి శివతో పాటు వీళ్ళందరూ జమానా నుంచి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఉన్నారు. వీరితో పాటు అనేక మంది సీనియర్లు అంటే పెద్దలు వారు కూడా దుర్గామాత సేవలో పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎవరు ఈడ ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానులే. కాబట్టి మనం ఎవరు దూషించుకోకుండా ఆర్కపల్లికి వేద అభిప్రాయాలు రాకుండా మనమందరం ఇంత చక్కగా నడిపించినందుకు ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి మనందరికీ ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని మనం బయటికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. కమిటీ మెంబర్ ఉంటే మాట్లాడవలసిందే విజ్ఞప్తి. దుర్గా భవాని మాతాకి. ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చే సంవత్సరం ఎవరైనా ఈ యొక్క అమ్మవారి మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు. వారు కూడా ఈ రోజైనా కార్యక్రమాలు నిర్వహించడానికి పేర్లు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వచ్చే సంవత్సరం నిర్వహిస్తాము. మీరు కూడా అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని. జై బోలో దుర్గా భవాని మాతాకి. ముఖ్యంగా చీరలు వేలంపాట వేసిన వాళ్ళు అమ్మవారి ప్రతిష్ట కన్నా ఒక 15 రోజుల ముందే కమిటీ మెంబర్లు మీకు ఫోన్లు చేస్తారు. దయచేసి ఆ డబ్బులు కొట్టి వారికి సహకరించాలి. ఒక్కరు చేస్తే కాదు ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో ఓరు అన్నదానం పెడతారు, ఓరు చీరలు ఇప్పిస్తారు, అనేక మంది దాతలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి కమిటీ మెంబర్లకు మనం అందరం ఎవరు వాడిలో వాళ్ళు అందరం కూడా కమిటీ మెంబర్లకు డబ్బులు అప్పచెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. పదే ఫోన్లు రాని కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం వాడినాం, ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి. మనం 80,000 వాడినాం, 30,000 వాడినాం, 5,000 వాడినాం, మనం ఎట్లా చేయాలి అనేది ఒక ప్లాన్ తోటి నడిపించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని, వేలంపాటలు వేసిన వారిపై ఉండాలని ఈ కమిటీ మెంబర్ల తరఫున మేము కోరుకుంటున్నాం. సన్నాబ్ షాయి గౌడ్ మరియు వారి తాతలు యాచరం బిక్కయ్య గౌడ్, కృష్ణయ్య గౌడ్ వారి పేరు మీద వచ్చే సంవత్సరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బండి సిద్ధు, అదేవిధంగా షాయి సందీప్ వీరందరి పేరు మీద వచ్చే సంవత్సరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు నిర్వహిస్తారు. పాలన డేట్ అని ఏమి లేదు. వచ్చే సంవత్సరం ఆ డేట్ను ప్రకటిస్తాము. ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం విగ్రహాన్ని మునుకుంట్ల బ్రదర్స్, కొనుకులపల్లి బ్రదర్స్, ప్రవీణ్ గౌడ్, నవీన్ గౌడ్, వినయ్ గౌడ్, అదేవిధంగా షాయి శివ వీరైతే కూడా వచ్చే సంవత్సరం ఉత్సవ విగ్రహాన్ని ఇప్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ యొక్క దుర్గాదేవి ఆశీర్వదించుగాక. మేము ఈ 11 రోజులు దీక్షలో ఉండి ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు ఈ దుర్గామాతకు ప్రసాదాలు తయారు చేసి మాకు టైం టు టైం భిక్ష పెట్టినట్టు అమ్మవారు బండ మల్లమ్మ గారు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. బండే మల్లమ్మ గారు మాకు టైం టు టైం ప్రసాదాలు చేస్తూ, అదేవిధంగా మా సాములందరికీ ఒక పూట భిక్షను తయారు చేసినటువంటి బండే మల్లమ్మ మాతో పాటు ఉపవాసం ఉంటూ మాతో పాటు 2 పూటలు స్నానం చేస్తూ మా ప్రసాదాన్ని భిక్షను ఏర్పాటు చేసినటువంటి బండే మల్లమ్మ ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాలి. వారికి చిన్న సన్మాన కార్యక్రమం.